కాకినాడ జిల్లా పనసపాడులో బాలికను చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రేమోన్మాది కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. మైనర్ బాలికను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు అశోక్ అనే యువకుడు. కొంతకాలంగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు. విషయం తెలిసి బాలిక తల్లిదండ్రులు ఆమెను బాబా ఇంటి దగ్గర ఉంచి చదివిస్తున్నారు. ఇటీవల అశోక్ ఫోన్ చేసినా బాలిక తీయలేదు, మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదని సమాచారం. దీంతో అనుమానం పెంచుకున్నాడు అశోక్. జాబ్ సెర్చింగ్ కోసం చెన్నై వెళ్లిన అతను నిన్న ఉదయం కాకినాడ వచ్చాడు. ఒకసారి కలవాలని అమ్మాయికి మెసేజ్ పెట్టాడు. దీంతో అశోక్ని కలిసేందుకు ఒప్పుకుంది బాలిక. ఫ్రెండ్తో ఇంట్లోంచి బయటకు వెళ్లిన బాలిక అశోక్ను కలిసింది. తనని అవాయిడ్ చేయడంపై బాలికను ప్రశ్నించాడు అశోక్. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆమెపై అత్యాచారయత్నం చేసి బ్లేడ్తో గొంతు కోసి చంపేశాడు. ఎలాగైనా దొరికిపోతానని భయపడి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు అశోక్. ఆరు ఏడు మధ్యలో బయటకు షాప్కి వెళ్ళి వస్తానని చెప్పేసి బయటకు వచ్చిందండి. అంటే మేమేమో ఇక్కడ శక్తిపీఠం పూజలుగానే వచ్చామండి. మా పాప ఉంటుందని చెప్పేసి అండి మేము ఇంట్లో వదిలేసి వచ్చామండి. ఈ పాప బయటకు వెళ్ళి షాప్కి వెళ్ళి వస్తానని చెప్పేసి అండి ఇంకా రాలేదండి. 11 అయినా రాలేదండి. మా పాప కంగారు పడిందండి. ఈ లోపల మేము ఇంటికి వెళ్తే రాలేదని చెప్పేసి మా పాప ఏడుతుంది. ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళింది దీప్తి ఇంకా రాలేదంటే మేము అంతలాగా తిరిగిగానే అక్కడికి వెళ్ళలేదండి. మాకు అంటే మీ పాప ఒకటే ఇంటికి వస్తుంది? మా పాప వెళ్ళలేదండి. మా పాప ఇంటికాడ ఉందండి. మా తమ్ముడి గారు అమ్మాయి అండి. మా ఎవరో పాప వచ్చి తీసుకెళ్ళింది అని చెప్పేసి అదే మా పాప అందండి. మా చెల్లిగారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. చక్రి కాకినాడకు సంబంధించి సంచలనం సృష్టించిన మైనర్ యువతి, అదేవిధంగా యువకుడు ఆత్మహత్య. దీనికి సంబంధించి పోలీసుల విచారణలో చాలా కీలకమైన విషయాలు బయటపడ్డాయి. అంటే ఎవరైతే యువకుడు అశోక్ ఉన్నాడో అశోక్, అదేవిధంగా మైనర్ యువతి గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారో, అంటే ఈ మధ్యకాలంలో ఈ గత కొన్ని రోజులుగా ఆమె ఆ మైనర్ యువతి అశోక్ని అవాయిడ్ చేయడం, దూరంగా ఉంచడం, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం, అదేవిధంగా మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడంతో అశోక్ ఆమెపై అనుమానం వ్యక్తం చేశాడు. మరొక వేరే ఎవరితోనైనా సన్నిహితంగా ఉంటుందా, లేదంటే తన కాల్స్ ఎందుకు రిజెక్ట్ చేస్తుంది, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదని ఆమెపై అనుమానాలు వ్యక్తం చేశారు. దానికి అనుగుణంగానే ఎవరైతే అశోక్ రైల్వే ట్రాక్ మీద కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడో అశోక్ నిన్న ఉదయమే చెన్నై నుంచి జాబ్ ట్రయల్స్ కోసం చెన్నై వెళ్ళాడు. చెన్నై నుంచి నిన్న ఉదయమే కాకినాడ వచ్చాడు. చివరిసారిగా ఒకసారి కలవాలి, అసలు మన ఇద్దరి మధ్య డిస్కషన్స్ సంబంధించి ఒకసారి డిస్కస్ చేయాలని ఆమెకి మెసేజ్ పెట్టాడు. దాంతో ఇదే లాస్ట్ మెసేజ్ అనుకుని ఆమె వెళ్ళి అతన్ని కలవడానికి వెళ్ళింది. మైనర్ యువత ఎవరైతే ఉందో నిన్న సాయంత్రం ఆమె ఫ్రెండ్తో కలిసి అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి ఏదైతే వలసపాకల్లోని సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళిద్దరి మధ్య దీనికి సంబంధించి డిస్కషన్ జరిగింది. తనని ఎందుకు అవాయిడ్ చేస్తున్నా, కారణాలు ఏంటి, గతంలో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం కదా, లవ్ చేసుకున్నాం కదా అని అశోక్ ఆమె దగ్గర ప్రస్తావన తీసుకొచ్చారు. దానికి సంబంధించి కూడా ఆ మైనర్ యువతి రిప్లై ఇచ్చిన పరిస్థితి. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా మనం కలిసి ఉండడం కుదరదు, తను మీ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం, అదేవిధంగా మెసేజ్కి రిప్లైలు ఇవ్వడం సాధ్యం కాదని దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా పోలీసులకు సంబంధించిన ప్రాథమిక విచారణ తెలిసింది. అంటే ప్రస్తుతానికైతే అశోక్ మైనర్ యువతకు సంబంధించిన కుటుంబ సభ్యులను పోలీసులు విచారణ చేస్తున్నారు. గతంలోనే వీళ్ళిద్దరి మధ్యకు సంబంధించిన లవ్ అఫైర్కి సంబంధించి ఇంట్లో రిజెక్ట్ చేయడం, అదేవిధంగా దూరంగా ఉంచడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఈ మైనర్ యువతి అశోక్ని దూరంగా ఉంచడం, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం, తరచూ మెసేజ్లకు రిప్లై ఇవ్వకపోవడంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. వేరే ఎవరితో అయినా సన్నిహితంగా ఉంటుందా, లేదంటే ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి అవాయిడ్ చేస్తుందని ఆ విషయంపై తేల్చుకోవడానికి వెళ్ళారు. దానికి సంబంధించి వాళ్ళిద్దరూ ఉన్న చోట ఈ విషయం సంబంధించి ఈ మైనర్ యువతికి మరొక వైపు అశోక్కి సంబంధించి ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది, వాగ్వేదం జరిగినట్టుగా కూడా పోలీసులు విచారణ తెలిసింది. మరొక వైపు అశోక్కి సంబంధించి ఆ యువతికి సంబంధించిన 2 మొబైల్ ఫోన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య కాల్ హిస్టరీ కావచ్చు, అదేవిధంగా ఆ అశోక్ ఆ అమ్మాయికి పెట్టిన మెసేజ్లు మొన్న అదేవిధంగా గత 2 రోజుల నుంచి పెట్టిన మెసేజ్లు లాస్ట్ టైం ఒకసారి కలవాలని అమ్మాయికి మైనర్ యువతికి అశోక్ మెసేజ్ పెట్టడం, దానికి సంబంధించి కూడా అమ్మాయి అందుకే అక్కడికి వచ్చినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా విచారణ తేల్చారు. మరొక వైపు అశోక్ తన తండ్రికి కూడా ఒక మెసేజ్ పెట్టాడు, నేను మీ గౌరవం తగ్గించే పని చేస్తున్నాను, అందుకే తాను బతకడం ఇష్టం లేదని అర్థం వచ్చే విధంగా మెసేజ్ పెట్టినట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అంటే మొత్తం ఈ ఎపిసోడ్కి సంబంధించి మైనర్ యువతి తనతో గతంలో సన్నిహితంగా ఉండేది, గతంలో తామిద్దరం కలిసి ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు దూరం పెట్టడం, మరొకరితో సన్నిహితంగా ఉంటుందా, లేదంటే ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి తనని అవాయిడ్ చేస్తుంది అనే కోణంలోనే అమ్మాయిని చంపి బ్లేడ్తో గొంతు కోసి తాను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి సమీపంలో 4 కిలోమీటర్ల సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి తాను కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి కూడా అమ్మాయిపై అత్యాచారయత్నం